మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. వెంటనే ఇవ్వాలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇంటి నివాస స్థలాలు ఇవ్వాలి. జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి. పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి. యామాల మధు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ సెంటర్లో ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎన్నికల్లో హామీల్లో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ప్రజలందరూ కూడా హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. కానీ 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ పేదవానికి కూడా 1 సెంటు భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది అర్హులైన పేదలందరి చేత సచివాలయాల్లో అర్జీలు ఇచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము నమోదు చేయించడం జరిగింది. వాళ్ళే చెప్తున్నారు, మీరందరూ ఎలిజిబుల్, మీకు ఎక్కడ ఇల్లు లేవు, నివాస స్థలాలు లేవు, కాబట్టి మీకు ఇంటి స్థలానికి మీరు అర్హులని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 1 సెంటు భూమి కూడా విడుదల చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి పేద ప్రజలు ఏదైతే అద్దె చెల్లిస్తున్నారో ఆ అద్దెను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా సచివాలయాల్లో వివిధ కారణాలు చూపిస్తున్నారు. ఒకరికి హౌస్ మ్యాపింగ్ లేదంటున్నారు, ఒకరికి ఇంటి పేరు సరిలేదంటున్నారు, ఒకరికైతే ఆల్రెడీ మీ పేరుతో ఇల్లు ఉందంటున్నారు. కానీ ఆ ఇల్లు ఎక్కడో చూపించమంటే అది చూపించడం లేదు. ఇటువంటి షరతులన్నీ ఉపసంహరించుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలు వాళ్ళందరికీ ఆయన హామీ ఇచ్చినట్టుగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయిస్తూ, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షలు కేటాయిస్తూ ఇప్పుడైనా నిర్ణయం తీసుకోకుంటే రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గ్రామాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే.